హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను ఈ మాల్లో ఒక లీఫ్ ఎండిపోయి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక పెండెంట్ చేయాలి అనుకుంటున్నాను. పింట్రెస్ట్లో నేను చాలా రెఫరెన్స్ ఇమేజెస్ చూశాను. అసలు ఇలా లీవ్స్ అలా ఏమేమో తీసుకొని వాళ్ళు పెండెంట్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ఇమేజెస్ కూడా నేను చాలా చూశాను కదా, సో అలా ట్రై చేయాలనిపించింది ఈరోజు నాకు ఎందుకో. సో ఫస్ట్ మౌల్డ్ తీసుకున్నాను. అందులో నాకు ఎంత లిక్విడ్ అయితే అవసరం అవుతుందో అది పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉన్న లిక్విడ్ ఉంటుంది కదా, సో అది మొత్తం వేసేసాను అనమాట. ఇప్పుడు నేను లేయర్స్ అలా అంతా ఏం ఎక్కువ చేయాలనుకోలేదు. జస్ట్ లిక్విడ్ వేసేసి తర్వాత ఆ లీఫ్ పెట్టేసి అలా సింపుల్గా చేసేయాలనుకున్నాను. చూద్దాం ఫైనల్గా ఎలా వస్తుందో ఏంటో. ఈ లీవ్స్ అవన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. కొన్ని బుక్లో పెట్టుకొని కొన్ని బుక్స్లో అలా ఉంటాయి కదా, వాటిలో పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక అవి కొంచెం నీట్గా కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టాను అనమాట ఆ బుక్ మీద. అలా న్యాచురల్గా డ్రై అయిపోయాయి. ఇక్కడైతే ఫస్ట్ నేను ఆ మౌల్డ్లో వేసిన డిజైన్ ఉంటుంది కదా, అదంతా ప్రాపర్గా ఎడ్జెస్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం టూత్ పిక్ తీసుకొని అడ్జస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మనం డిజైన్తో ఏదైనా చేస్తున్నామంటే 100కి 1000% షూర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో అది మనం లైటర్ లేకపోతే గ్యాస్ లైటర్ ఇలా ఏమైనా కొన్ని ఉంటే వాటితో మనం బబుల్స్ని పోగొట్టుకోవచ్చు. బట్ మనతో అవి లేవు కాబట్టి నేను జస్ట్ మ్యాచ్ స్టిక్ తీసుకొని దాంతోనే అలా అంటించేసాను. సో బబుల్స్ అన్నీ ఉన్న 1 or 2 బబుల్స్ కూడా పోయాయి అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను లీవ్ తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్గా లేయర్స్ లాగా అలా ఏం చేయట్లేదు నేను. జస్ట్ ఒక లేయర్ వేసాను బబుల్స్ పోవడం కోసం అనేసి. కొంచెం మ్యాచ్ స్టిక్ హెల్ప్తో కొంచెం బబుల్స్ అన్నీ పోగొట్టుకున్నాను. ఆ తర్వాత డైరెక్ట్గా ఆకునైతే ప్లేస్ చేసేసాను అనమాట లిక్విడ్లో. అది ప్రాపర్గా బ్రేక్ అవ్వకుండా మనం లిక్విడ్లో మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి అంతే, ఇంకేం చేయలేం మనం. బ్రేక్ అవ్వకుండా చిన్నగా సింపుల్గా పెట్టుకోవాలి. ఇలా మనం ఈవెన్ పెండెంట్స్ చేసుకోవచ్చు, లైక్ చైన్స్ కోసం, లేకపోతే ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఇలాంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఇంకా మనకి ఎలా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది చూసినప్పుడు పింట్రెస్ట్లో ఒక రెఫరెన్స్ ఇమేజెస్ అలా చూసినప్పుడు ఓకే, నాతో కూడా ఇలా ఆకులు అయితే ఉన్నాయి కదా, ట్రై చేయొచ్చు ఒకసారి, చూద్దాం ఎలా వస్తాయి ఏమో అనుకున్నాను. సో ఇంకా చేసేస్తున్నా అంతే. ఇక్కడ మళ్ళీ ప్రాపర్గా లిక్విడ్ వేసాను. కొంచెం లీవ్ అంతా మునిగిపోయిన తర్వాత లిక్విడ్లో మళ్ళీ కొంచెం పైన నాకు ఎక్స్ట్రా కొంచెం లిక్విడ్ వేయాలి అనిపించింది. సో అది వేసేసాను. అండ్ ఇక్కడ 2 బబుల్స్ మంచిగా కనిపిస్తున్నాయి కదా మీకు కూడా, ఆ బబుల్స్ పోవడానికి అనేసి మళ్ళీ నేను ఒక మ్యాచ్ స్టిక్ని అయితే అక్కడ యూజ్ చేస్తున్నాను. సో మ్యాచ్ స్టిక్తో మనకి బబుల్స్ అనేటివన్నీ పోతాయి అన్నమాట క్లియర్గా. జస్ట్ మనం అలా ఆ హీట్ని అలా పెడితే చాలు బబుల్స్ అనేటివి వెళ్ళిపోతాయి. సో అందులో ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత నెక్స్ట్ ఇంకా బబుల్స్ అన్నీ పోయాయి అండ్ లిక్విడ్ అంతా మళ్ళీ వేసేసాను. ఎవ్రీథింగ్ ఫైన్ కాబట్టి, మొత్తం బబుల్స్ అన్నీ కూడా పోయాయి కాబట్టి ఇప్పుడు నేను యూవీ లైట్ కింద పెట్టేస్తాను. సో దట్ అది ఫాస్ట్గా 3 to 4 minutesలో డ్రై అయిపోతుంది. ఇంకంతే, ఏముంది, పెండెంట్ రెడీ అనమాట మనకి. చెప్పాను కదా, ఇలా సింపుల్గా మనం ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిందే సేమ్ ఇంకోలాంటిది చేసి దానికి రింగ్స్ పెట్టేసి బ్యాక్ హుక్స్ అన్నీ రెడీ చేశానంటే అదే ఇయర్ రింగ్స్ కూడా అయిపోతాయి అన్నమాట. సో అంతే అండి, ఎన్నైనా చేసుకోవచ్చు మనం బేసిక్గా. సో ఇది ఇంకా తీసేసాను. పైన అంతా డ్రై అయిపోయింది, బట్ కింద ఖచ్చితంగా కొంచెమైనా స్టిక్కీగా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ మనం చూసారు కదా, అక్కడ కొంచెం స్టిక్కీగా ఉన్నట్టే ఉంది, ఇంకా కొంచెం లిక్విడ్ అలా. సో అందుకోసం అనేసి నేను ఇంకా మళ్ళీ ఇంతకుముందు ఒక వీడియోలో ఇలాగే చేశాను అనమాట. సో లైట్ పెట్టేసి దానిపైనే అలా మౌల్డ్ని పెట్టేయడం. సో అలాగే పెట్టేశాను, ఇంకా తీసి మళ్ళీ పెట్టడం ఎందుకు అని చెప్పేసి. అలా 3 to 4 minutes ఉన్నిచ్చేసిన తర్వాత ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలాంటిదే నేను ఇంకొకటి చేశాను అనుకోండి, రింగ్స్ బ్యాక్ హుక్స్ పెట్టాను అంటే అయిపోయింది, ఇయర్ రింగ్స్ అయిపోతాయి అంతే. పెద్ద థింగే కాదు అసలు డిజైన్తో ఇయర్ రింగ్స్, స్టడ్స్ అలా ఏమైనా కూడా మనం చేసుకోవడం. జస్ట్ మనకు క్లారిటీ ఉండాలి, బేసిక్ థింగ్స్ ఉండాలి అంతే. దీనికి నేను చైన్ అవేం యాడ్ చేయలేదు, జస్ట్ ఇలా చూపించాలి అనిపించింది. సో ఇలా థ్రెడ్తో చూపించేస్తున్నా అంతే. ఎలా అనిపించింది, మీకు నచ్చిందో లేదో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.